నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకునే వాక్య భాగంలో మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దేవుడు ఏం చేశాడు? మోషే, ఈ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందని చెప్పేసి నా వైపు చూస్తున్నావేంటి? నీ చేతిలో ఉన్న కర్రను తీసి ఆ సముద్రం వైపు చూపించు అన్నప్పుడు ఆ సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఇది 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు నిర్గమకాండం. సముద్రం 2 పాయలైన తర్వాత ప్రయాణం సుఖవంతమైంది అనుకొని ప్రజలు ప్రయాణం చేస్తూ ఉండగా ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరే మారా. మారా అనగా చేదు. ఈ చేదు అనే స్థలానికి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ కొన్ని నీళ్లు కనపడ్డాయి. ఆ నీళ్లు కనబడగానే ఆ నీళ్లు త్వరగా తాగేశారు. ఎందుకంటే అరణ్యంలో ప్రయాణం చేశారు కాబట్టి దప్పికతో ఉన్నారు కనుక వెంటనే ఆ నీళ్లు తాగేశారు. ఆ నీళ్లు ఎలా ఉన్నాయంట? చేదుగా ఉన్నాయి. చేదుగా ఉండేసరికి ఇక మొదలైంది ఎవరి మీద? సనుగుడ. దైవజనుడి మీద సనుగుడు మొదలైంది. చాలా మంది విశ్వాస జీవితాల్లో వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారు చేసుకోవాల్సిన నష్టాలని చేసుకొని దైవజనుల మీద బాధపడేవారు లేదనడానికి లేదు. పలాని సేవకుడి వల్ల నా జీవితం ఇట్లా అయిపోయింది, పలాని పాస్టర్ మమ్మల్ని పట్టించుకోలేదు అందుకే ఇట్లా అయిపోయినామని కుంటి సాకులు చెప్తా ఉంటారు. అన్ని బాగున్నప్పుడు పలాని సేవకుందరు నా జీవితం ఇలా అయింది, ఇలా మార్చబడింది, ఈ విధంగా నేను కొనసాగలుగుతున్నానని చెప్పే సాక్ష్యం ఏమి ఉండదు. కానీ కొంత ఏదైనా నష్టం జరిగితే ఇదిగో పలాని దైవజనుల ద్వారా నా జీవితం ఇట్లా అయిపోయింది అని ప్రచారం చేసేటువంటి ప్రబుద్ధులు లేకపోలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సనుగుడ మొదలైంది. ఈ సనుగుడ మొదలైనప్పుడు మోషే ఏం చేస్తాడు? ఆయన చేతిలో ఉన్న కర్రతో వాళ్ళని ఏం కొట్టలేడు, తిట్టలేడు. కానీ తను చేయగలిసింది ఒకటే చేస్తాడు. ఏంటదంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రజలకేమో మోషే మీద సనగడం తెలుసు, దేవుడి మీద సనగడం తెలుసు, కానీ మోషేకు మాత్రం దేవునికి ప్రార్థన చేయడం తెలుసు. అందుకే మిమ్మల్ని హింసించే వారి కోసం ఏం చేయమన్నాడు ప్రభు? ప్రార్థన చేయండి అన్నాడు. హింసించే వారిని మళ్ళా హింసించవద్దు, దూషించే వారిని మళ్ళా దూషించవద్దు, ద్వేషించే వారిని మళ్ళా ద్వేషించవద్దు, కానీ వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. వారికి ఉన్న అవసరత కొరకై మోషే దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు పేరు బైబిల్లో రాయబడలేదు. ఒకవేళ రాయబడి ఉంటే ఈరోజు ఎన్ని చెట్లు తీసుకొచ్చేటోళ్ళో. ప్రతి ఇంటికాడ ఆ చెట్టు ఉండేది. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉప్పు నీళ్ళు పడ్డాయి, మా ఇంటి దగ్గర శుద్ధ నీళ్ళు పడ్డాయి, మా ఇంటి దగ్గర ఇంకొక రకరకాలైన నీళ్ళు వచ్చాయి. కాబట్టి ఈ చెట్టు తీసుకుపోయి దాంట్లో వేస్తే సరిపోద్ది అని అనుకుంటారు. ఆ చెట్టు చూపించాడు ప్రభు మోషేకి, తీసుకుపోయి ఆ నీళ్ళలో వేయమన్నాడు. ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళు ఏమైపోయినట్ట? మధురమాయను. హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. కదా, మధురమైన ప్రేమ చేత ఆ చేదైనటువంటి నీటిని ఆ చెట్టు తీసుకుపోయి దాంట్లో వేసాడు. అందులో చెట్టులో గొప్పతనం ఉందా? దేవుడు చెప్పిన మాటలో గొప్పతనం ఉందా? దేవుని మాట ఆ నీటిని ఏం చేసింది? మధురంగా మార్చింది. దేవుని మాట నీటిని ద్రాక్షరసంగా మార్చింది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? చెట్టును పట్టుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేసి నూనె ఇస్తే ఆ నూనె దేవుడు అనుకుంటున్నారు. అంతే కదా? ప్రార్థన చేసి అట్టిపండు ఇస్తే ఆ అట్టిపండే దేవుడు అనుకుంటున్నారు. యాపిల్ పండు ఇస్తే ఆ యాపిల్ పండే దేవుడు అనుకుంటున్నారు.
కానీ దాన్ని సృష్టించినటువంటి దేవుడు ప్రభుని యేసు అని ఆయన మీద విశ్వాసం ఉంచేదానికి బదులుగా ఏదైతే బాహటంగా కనపడుతుందో దాని మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎంత విచారకరం. కానీ ఆ చెట్టు వేసిన సంగతి వాళ్ళకేం తెలియదు. మోషేకి మాత్రం తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి చేదైన నీటిని దేవుడు మోషే ద్వారా ఏం చేశాడు? దాన్ని మధురముగా మార్చాడు. ఇక్కడ మారా అనేది ఒక స్థలం, అంటే మన హృదయానికి సాదృశ్యం, మన పాత జీవితానికి, మన చేదైన జీవితానికి గుర్తు. రెండోదిగా నీళ్లు అనేవి వాక్యానికి గుర్తు. దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు చేదుగానే ఉంటుంది, కానీ తర్వాత అది మధురంగా మార్చబడుతుంది. ఉదాహరణకి దావీదు మహారాజు ఉన్నాడు. దావీదు మహారాజు తనకున్న భార్యలు కాక మరొక స్త్రీని ఇష్టపడి ఆమెను తీసుకొని వచ్చి ఆమెతో పాపం చేసినప్పుడు దేవుడు చూశాడు ఆ సంగతి. రాజులు తలుచుకుంటే కొడా దెబ్బలు తక్కువేం కావంట. అంటే రాజులు ఏం తలుచుకుంటే అది చేస్తారు కదా, వారిని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉంటారా? ఎవరు ప్రశ్నించరు, ఎందుకంటే అధికారులు కాబట్టి. గ్రామాల్లో మీరు చూడండి, రెడ్డీస్ ఉంటారు. ఆ రెడ్డి అవునంటే అవును, కాదంటే కాదు, అది చెడ్డదైనా మంచిదైనా ఏమన్నంటే రెడ్డి చెప్పినాడు అంటారు. ఆ రెడ్డిని ఒకరోజు తంతాడు దేవుడు, ఆ సంగతి మర్చిపోతారు వాళ్ళు. ఈ రెడ్డి మిమ్మల్ని తంతా ఉంటే ఆ రెడ్డి తంతాడు, పైన ఉన్న రెడ్డి. దాని టైం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చెబితే అదే జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. ఏం చెబితే అదే జరుగుతుంటుంది. అది భౌతికంగా మనం ఆలోచన చేయొచ్చు ఇక్కడ. అయితే ఈ నీళ్లు దేవుని వాక్యాన్ని సాదృశ్యం కనుక ఈ దేవుని వాక్యాన్ని దేవుడు తన సేవకుల ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా తన వాక్యాన్ని, తన ప్రవచన వాక్యాలని దేవుడు ఇలా చేస్తే ఇలా జరుగుద్ది, ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అని చెప్పేసి దేవుడు జాగ్రత్తలు చెప్తా ఉంటాడు. ఆ జాగ్రత్తలు చెప్పినప్పుడు, ఆ గద్దించినప్పుడు, ఆ బుద్ధి చెప్పినప్పుడు వినేటువంటి వారికి ఎట్లుంటుందని తెలుసా? చేదుగా అనిపిస్తుంది. ఎట్లుంటుంది? ఈ మనిషి ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఈ మనిషి ఎప్పుడు గద్దిస్తూనే ఉంటాడు, ఈ మనిషికి నేనే కనపడతానా కదా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు కనపడరా, ఎప్పుడు చూసి నాలో ఉన్న తప్పులే చెప్తా ఉంటాడు, ఇంకా దేశంలో ఎవరు పాపం చేసే వాళ్ళు లేరా, చెడగా తిరిగేవారు లేరా అని అనుకుంటుంటారు మనసులో. అనుకుంటే నీ కర్మ. దేవుని వాక్యం అంటుంది, ఓ తిమోతి, నీ ఎదుట ఉన్న ప్రజలను దేవుని వాక్యం చేత గద్దించుము, బుద్ధి చెప్పుము, వాళ్ళని హెచ్చరించుము, వారిని సరిచేయమన్నాడు. హెస్కేలు గ్రంథంలో కూడా అంటాడు, దుర్మార్గుడు తన దుర్మార్గం చనిపోవడం నాకు ఇష్టం లేదు, వాడిని దుర్మార్గతను బట్టి వాడిని గద్దించు, వాడు వినకుండా చచ్చిపోతే వాని ప్రాణానికి వాడే కారకుడు. ఒకవేళ నువ్వు గద్దించకుండా బుద్ధి చెప్పకుండా వాడు చనిపోతే వాని ప్రాణానికి బదులుగా నేను నిన్ను లెక్క అడుగుతానంటాడు. దేవునికి లెక్క అప్పగించవలసిన సేవకుడు గద్దించకపోతే ఎవడు? మీ తాత వచ్చి గద్దిస్తాడా? మీ నాన్న వచ్చి గద్దిస్తాడా? అందుకే నేను చిన్న పిల్లల్ని కూడా గద్దిస్తుంటా, మీరేం ఫీల్ కాకండి. మీరు గద్దించలేరు మీ పిల్లల్ని, మీకు ముద్దుగా ఉంటారేమో కానీ దేవుని దగ్గర పనికిరాని ఎద్దులాగా తయారవుతారు వాళ్ళు. చాలా దారుణంగా తయారైపోతారు. అందుకోసమే నేను పిల్లలప్పటి నుంచే పిల్లల్ని క్రమంలో పెంచండి అని చెప్పేది అందుకోసమే. ఒక చెట్టును చూస్తే మనం ఆ చెట్టు చిన్నగా ఉన్నప్పుడే వంకపోయినప్పుడు దాన్ని కట్టి అడ్డం పెట్టి కట్టాలి కదా, పెద్దగా అయిన తర్వాత కడదామంటే అది ఉంటుందే మన మాట. ఎట్లా వంగుకుంటూ పెరిగిందో అట్లే పోతుంటుంది, అది అంతే, అలాగే పోతుంది. కానీ దాన్ని ఎంత చక్కగా చేద్దామని ప్రయత్నం చేసేవనుకో దానికి నడుము ఇరిగిపోతుంది. దేనికి? చెట్టు నడుము ఇరిగిపోతుంది. దాని నడుము ఇరగగానే నీ నడుము కూడా ఇరుగుతుంది కింద పడి ఖచ్చితంగా. కాబట్టి దాన్ని చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని సపోర్ట్ చేసి దాన్ని ఏం చేయాలి? మనము లేవనెత్తాలి. కాబట్టి ఇప్పుడు ప్రవచన వాక్యము, దేవుని వాక్యము రాజైన దావీదు దగ్గరికి వచ్చి నాతాన్ అనే సేవకుడు ఏమని తెలుసా? రాజా, ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 10 గొర్రెలు ఉన్నాయి. అయితే అదే ఊర్లో ఇంకొక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవానికి ఒకే ఒక గొర్రె ఉంది. ఇప్పుడు ఆ ఊర్లోకి ఈ రాజు దగ్గరికి, లేకపోతే ఈ ధనవంతుడి దగ్గరికి బంధువులు వచ్చారయ్యా. మంచిదే కదా, బంధువులు వస్తే వాళ్ళకి ఏదైనా ఆతిథ్యం చేయాలి కదా, భోజనం చేయాలి కదా, వాళ్ళకి ఏదైనా మాంసం చేయాలి కదా. చికెన్ 65 రకరకాల ఫుడ్ తిని మనుషులు ఏమవుతారంటే ప్రమాదకరమైన పరిస్థితులకు దిగజారిపోతున్నారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా,
వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం చేయడం తప్పేముంది, మంచిదే కదా అని అనుకుంటున్నాగా ఆయన చెప్తున్నాడు, ఆ పేదవాని యొక్క గొర్రెను కోసి వాళ్ళకి ఆతిథ్యం చేశాడయ్యా. తన దగ్గర 10 ఉన్నాయి కదా, ఆ 10లో ఏదైనా ఒకటి కోసి వాళ్ళకి ఆతిథ్యం లేక వాళ్ళకి భోజనం పెట్టింటే బాగుండేది కదా, కానీ అతడు చేసి ఇలా చేశాడు అనేసరికి దావీదు మహారాజు కోపం, ఎవడు వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. అంటే నాతాను దైవజనుడు చెప్పిన విషయము, ఆ కథ రూపంలో చెప్పిన విషయము దావీదు మహారాజుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవడిట్లా చేసింది? వాడు అన్యాయస్తుడు, వాడు దుర్మార్గుడు, వాడు మరణానికి పాత్రుడు అనగా వాడెవడో కాదు నువ్వే అన్నాడు. వాడెవడో కాదు నువ్వే. నేనేం చేశానంటే అప్పుడు అంటాడు, దేవుడు నీకు భార్యలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, కానీ ఏదో ఒక పేదవాడు నీ సైన్యంలో పనిచేస్తున్నటువంటి పేదవాని భార్య బత్షెబ స్నానం చేస్తుంటే ఆమెను చూసి ఇష్టపడి ఆమెను తీసుకొచ్చి ఆమెతో పాపం చేశావు, ఇదిగో నీ గర్భమున పుట్టబోడు చచ్చిపోతాడని చెప్పాడు దేవుడు. అయితే నా దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే అప్పుడు నాతాను అంటాడు, నీ పాపమును దేవుడు క్షమించాడు, కానీ దాని శిక్ష మాత్రం నువ్వు ఈ భూమి మీద అనుభవించవలసిందే. ఆ శిక్షను అనుభవించవలసిందని దేవుడు ఎప్పుడైతే నాతాను ద్వారా చెప్పాడో అలాగే జరుగునుగాక, అలాగే జరుగునుగాక. నేను చేసిన తప్పే అని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి ముందుగా చెప్పబడిన నాతాను యొక్క మాటలు తన జీవితానికి ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అందుకే వాక్యాన్ని వినడం కాదు ప్రియులారా, వాక్యాన్ని తినడం నేర్చుకోవాలి. వాక్యాన్ని వినడము అందరూ వింటారు, కానీ తినడము చాలా మంది తక్కువగా ఉంటారు. వాక్యం విని దాన్ని తినాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు, అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నువ్వు వెళ్ళి సముద్రం మీద నువ్వు భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. ఆ చిన్న పుస్తకం తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకము దూత చేతిలోని తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండిన గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపునకు చేదుగా ఉన్నది అన్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఒక దూతను చూపిస్తున్నాడు ఈ యొక్క దైవజనుడైనటువంటి యోహాను గారికి. ఆ దూత కూడా సముద్రం మీద నిలబడి ఉన్నప్పుడు ఆ చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకం తీసుకొని తిను, అది తీయగా ఉంటుందని చెప్పాడు. అది తీయగా ఉంటుందని చెప్పినప్పుడు సరే అని దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ పుస్తకాన్ని తీసుకొని తినేసరికి అది ఎలా ఉందంట? కడుపునకు చేదుగా ఉంది. చేదుగా ఉన్నా సరే దాన్ని అంగీకరించాడు ఆయన. చేదుగా ఉన్నా సరే అంగీకరించాడు. దేవుని వాక్యం కొన్నిసార్లు నీకు చేదుగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, అయిష్టంగా ఉండొచ్చు. ఇది నా కోసమే చెప్పినట్టుంది, లేకపోతే నన్నే గురి పెట్టుకొని చెప్పినట్టు ఉంది అనిపిస్తుండొచ్చు వాక్యం. అట్లయితే నీ బ్రతుకు మార్చుకో. దావీదు భక్తునిలాగా మార్చుకోకుండా నిన్ను గద్దించి బుద్ధి చెప్పిన వాడిని అపార్థం చేసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటే దానికి నువ్వే కారకుడు అయిపోతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. అందుకే అది చేదైనా, అనుకూలంగా ఉన్న, అనుకూలం కాకపోయినా ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకున్నట్టుగా మనం తీసి ఏదో ఒకటి చదువుకొని వెళ్ళిపోతే అది ఎట్టుంటాయి? మధురంగానే ఉంటాయి, కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి. అందుకోసమే వాక్యం ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూ చదవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకొని మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా జీవితాన్ని మధురంగా మార్చేటువంటి దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం కష్టంగా ఉండొచ్చు. టార్గెట్ పెట్టుకొని చదవాలి. ఈరోజు నేను ఖచ్చితంగా అధ్యాయం అంతా చదవాలి, ఈరోజు ఖచ్చితంగా నేను 2 అధ్యాయాలు చదవాలి, ఈరోజు ఖచ్చితంగా నేను 10 అధ్యాయాలు చదవాలి. ఒక టార్గెట్ పెట్టుకొని నువ్వు చదివితే, అది కూడా అర్థం చేసుకుంటూ చదివితే నీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. కాబట్టి ప్రియులారా, నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఇక మూడవది ఏంటంటే, అందులో చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మానుకు సాదృశ్యం. అనగా యేసు ప్రభువారిని సిలువ వేయడానికి ఉపయోగించినటువంటి 2 నిలువు కర్ర ఒకటి, అడ్డకర్ర ఒకటి, ఈ రెండింటిని కలిపి ఏమన్నారంటే సిలువ అన్నారు.
ఈ సిలువ అనేటువంటిది ఏమిటి అని మనం గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై, మన చేదైన జీవితాన్ని మార్చుట కొరకై, మధురంగా మార్చుట కొరకై ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టడానికి, తన ప్రాణమును పెట్టి చనిపోవడానికి ఉపయోగించినటువంటి ఒక చెట్టు కర్ర ఇది. ఆ యొక్క చేదైనటువంటి నీళ్లు ఎలాగైతే మనకు అనిపిస్తుందో అలాగున యేసు ప్రభు వారు కూడా సిలువ మ్రాను అనేటువంటి ఆ చెట్టు పైన నీ కొరకు, నా కొరకు ఆయన వ్రేలాడాడు. 3 మేకుల మధ్యలో ఆయన వ్రేలాడాడు, గాయములతో వ్రేలాడాడు, రక్తసిక్తముతో వ్రేలాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది అని పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అనగా క్రీస్తు మన కొరకై, చూడండి, క్రీస్తు మన కొరకై శాపమై ధర్మశాస్త్రం నుండి మనల్ని ఏం చేశాడంటే విమోచించాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, చూడండి ఆ మాట నిర్గమకాండములో ఈ మాటను గమనించవచ్చు. నిర్గమకాండము 21వ అధ్యాయము 23-24 వచనం చదువుదాం. హాని కలిగిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను అని రాయబడింది. ఎక్కడ? ధర్మశాస్త్రములో. అనగా పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఇలా రాయబడింది. అది ఒక శాపగ్రస్తమైనటువంటి పనిష్మెంట్ అది. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి మనల్ని విమోచించటానికి యేసుక్రీస్తు వారు మ్రాను మీద ఏమయ్యాడంటే ఆయన శాపగ్రస్తుడయ్యాడు. మన కోసమే, నా కోసమే ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ఇంకా మనం గమనిస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి, ఏ విషయములట? పాపముల విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎక్కడ మోసుకున్నాడంట? మ్రాను మీద మోసుకున్నాడు. మ్రాను మీద. మ్రాను అనగా సిలువ. సిలువ మ్రాను మీద అంటే ఆ చెక్కలను ఒక చెట్టు నుంచి తీసినటువంటి చెక్కలేవి. ఆ మ్రాను మీద మన పాపములను ఆయన శాపముగా మోసుకొని అక్కడ ఉన్నాడనే సంగతి పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాట మాట్లాడుతున్నారు. అలాగే పేతురు భక్తుడు యేసు ప్రభు వారు శిలువ మ్రాను మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా, యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము పట్టణంలో నిలబడి ఆయన ఇలా వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం. పేతురు భక్తుడు యూదులతో మాట్లాడుతున్నాడు. అంటే యూదులు అనేటువంటి వారు యేసు ప్రభు వారిని శిలువకు అప్పగించారు. ఆ యూదులతో ఒక యూదుడైన పేతురు మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. ఇప్పుడు చదువుదాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 29-30 వచనం. అందుకు పేతురు, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29-30 వచనం. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను గదా. మీరు మ్రానును వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను అని చెప్తున్నారు. మీరు శిలువలో వ్రేలాడదీశారే, ఆ యేసు చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు అంటున్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 39వ వచనంలో ఇలా రాయబడింది. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి అంట. చూడండి, మొదటన్నాడు మ్రాను మీద వేలాడదీశారన్నాడు, ఇప్పుడు అంటున్నాడు మ్రాను మీద వేలాడదీసి చంపిరి అంటున్నాడు. యేసుప్రభు వారి గురించి పౌలు గారిని అడిగితే ఆయన ఏమంటాడో చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 29వ వచనం. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అంటున్నాడు. పేతురు భక్తుడు అంటున్నాడు మ్రానును వేలాడదీశారు మీరు అని చెప్తున్నాడు, మ్రాను మీద వేలాడదీసి చంపేశారని చెప్తున్నాడు.
పౌలు గారు అంటున్నారు, మీరు నాన్నను వేలాడదీసి చంపి సమాధిలో పెట్టేశారన్న. యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన సమాధిలో ఉంచింది ఎవరు? సిలువకు అప్పగించిన యూదులేనా? లేదా ఆ యూదులలో ఎవరైనా యేసుప్రభు వారి శరీరాన్ని తీసుకొని సమాధిలో పెట్టారా? యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన దేహం నాకు ఇచ్చేసే అని చెప్పేసి గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగింది ఎవరో తెలుసా? అరిమత యోసేపు. నా ఉద్యోగం ఉంటే ఊడిపోయి నా ప్రభు కోసం నేను బ్రతకాలి ఏమన్నా కానీ అని చెప్పేసి, యేసయ్య బ్రతుకున్నప్పుడు అంత ధైర్యం లేదు ఆయనకు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ శిలువలో రేలాడుతూ కూడా, తండ్రి వీరేం చేస్తారు క్షమించమని చెప్పిన ఆ మాటలు విన్నటువంటి అరిమత యోసేపు, ఇక లాభం లేదు, రహస్య క్రైస్తవుడికి అవసరమే లేదు, నాకు కులము కాదు మతం కాదు ఎవరు నన్ను రక్షించలేరు, యేసుప్రభు నన్ను రక్షిస్తాడని తెగింపు చేసి తన ఉద్యోగానికి రాజీనామా కూడా అయింది కాకపోయింది అన్నట్టుగా ఆయన ఏం చేశారు తెలుసా? తెగించి యేసు దేహం తనకిమ్మని తీసుకుపోయి బట్టను చుట్టి సమాధిలో పెట్టేశారు. ఈ సమాధిలో పెట్టిన ప్రభువు తిరిగి 3వ దినం ఆయన ఏం చేశాడు? తిరిగి లేచాడు. గట్టిగా చెప్పులు కొడుతూ మహింపడదాం. మ్రాను మీద వేలాడదీసి చంపి ఆ మ్రాను మీద దించి ఆయన సమాధిలో పెట్టే కారణం ఏంటో తెలుసా? యూదులకి ఒక కట్టడ ఉంది. ఏంటో తెలుసా? ఎవరైనా శిలువ మీద ఉండి వేలాడుతూ చనిపోతే వారిని రాత్రి వరకు ఉంచకూడదు, సాయంత్రానికి ఏం చేయాలా? దించేసేయాలి. చూడండి ఆ మాట, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22-23 వచనాలు. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణ్ణి పాతి పెట్టవలెను అన్నాడు. అంటే యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటంటే ఎవడైనా సరే శిలువ మీద మరణశిక్ష పొందితే వాడిని సాయంత్రం వరకు దించేసేయాలి. దించి అతను ఏం చేయాలా? పాతి పెట్టేసేయాలి. ఈ సిద్ధాంతాన్ని వారు ఏం చేశారు? యేసుప్రభు వారి పట్ల నెరవేర్చారు. మ్రాను మీద వేలాడదీసి చంపేశారు. తర్వాత సమాధిలోకి ఆయన పెట్టేశారు. అనగా ఇక్కడ యేసుప్రభు వారు ఏ తప్పిదము చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ మన శాపం కొరకై, మన పాపం కొరకై మ్రాను మీద ఆయన ఏమయ్యాడు? వేలాడాడు. ఆయన వేలాడాడు గనక ఈ రోజున మన యొక్క జీవితం మధురంగా మార్చబడింది. ఆనాడు ఆ నీటిలో, చేదైన నీటిలో ఆ చెట్టును వేసినప్పుడు మధురంగా ఎలా మార్చబడ్డాయో మన జీవితంలో కూడా శిలువ మ్రాను మీద వేలాడిన ప్రభు మన హృదయంలోకి వచ్చాడు గనక, ఆయన నమ్ముకున్నాం గనక ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నారు? ఒరే తొరే అనేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అంతో ఇంతో పేరుతో మర్యాదగా పిలుస్తున్నారు. తెలుసా? కారణం ఏంటంటే తన జీవితంలో బతుకు మార్చుకున్నాడు, తన జీవితాన్ని దేవుడు మార్చాడు. అప్పటిలాంటి జీవితం కాదు ఇది, ఇప్పుడు క్రొత్త జీవితం ఉంది, వీళ్ళ దగ్గర మధురంగా ఉన్నారు అని సంతోషపడుతూ కొంతమంది మనకు విలువనిస్తున్నారు. కొన్నిసార్లు నేను ప్రభువుని స్తుతిస్తాను, ప్రభువా నేను తృణీకరించబడిన వాడిని, ఎన్నిక లేని వాడను, ఎవరు చూసినా నన్ను ఎగతాళి చేసేవాళ్ళు ఊర్లో. తెలుసా? ఇంత అమాయకుడు ఎట్ట బతుకుతారా అనుకునేవాళ్ళు నన్ను. ఎవరైనా నన్ను పలకరిస్తారేమని ఊరు వెలపల బయట నుంచి ఇంటికి పోయేవాడిని. ఎవరైనా బాగున్నావా అంటే కూడా సిగ్గుపడి వాళ్ళ మొహం చూడకుండా ఉండేవాడిని నేను. ఇలాంటి నన్ను ఈరోజు అనేక మంది పాస్టర్ గారు, సార్ అని పిలుస్తున్నారంటే ఎవరి దయ అది? ఎవరి దయ చెప్పండి? ప్రభు దయనే, దేవుని దయనే కదా అని ప్రభు అని దేవుని నేను స్తుతిస్తానే ఉంటాను. అందుకే పౌలు గారు, నేనేమైనా నాది దేవుని కృపయే కానీ నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు. ఒకవేళ నాలో ప్రభు లేకపోయింటే నాలో ప్రభు లేకపోయింటే ఇప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని. భయంకరమైన స్థితి నాది. ఎవరు ఏం చేస్తున్నావని అడిగాడా నాదుడు కూడా లేడు నా జీవితంలో. ఒంటరి జీవితంలో చెడు వ్యసనాలతో చేదైన జీవితాన్ని జీవించిన నన్ను ప్రభు నన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. మధురంగా మార్చాడు. అందుకోసం ఈరోజు మీకు అందరికీ వాక్యం చెప్పగలుగుతున్నాను. నా చేదైన పాత జీవితాన్ని మార్చి మధురంగా చేశాడు గనక ఈరోజు ఆ మధురమైన జీవితం చేత దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. ఒకవేళ నా జీవితం అలా ఉండకుండా నేను ఇక్కడ ఉండి బోధిస్తే అది నాకు శిక్షనే. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు ఆ చెట్టుకు సాదృశ్యంగా ఉన్నాడు, ఆ శిలువ శ్రమకు సాదృశ్యంగా ఉన్నాడు.
ఆ సిలువను సహించి మన కొరకు ప్రాణం పెట్టిన దానికి సాదృశ్యం ఏంటంటే ఆ చెట్టే. ఒకవేళ ఆ రోజు ఆ చెట్టు కానీ లేకపోయింటే ఆ నీళ్లు అలాగే చేదుగా ఉండేవి. అలాగే యేసు ప్రభు వారు మన జీవితంలో ఉండకపోయింటే మన జీవితం కూడా అలాగే చేదైన జీవితమే, చీచా అన్నటువంటిగా ఉండేది. అలా ఉండకుండా యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు. అందుకే కొన్ని చోట్ల ఇలా రాయబడి ఉంటుంది, జీసస్ లవ్స్ యూ అని రాయబడి ఉంటుంది. జీసస్ లవ్స్ యూ అంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి ఏమైనా రుజువులు ఉన్నాయా అంటే, ఆయన కలువరి శిలువలో ఏ పాపం చేయకుండా ఆ శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ శిలువలో వేలాడుతూ కూడా తండ్రి వీరేమి చేస్తున్న వెరుగరు కనుక వీరికి క్షమించమన్నాడు. అందుకోసం ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. పౌలు గారిని అడిగితే ఆయన అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే మేలే అన్నాడు. అంటే మనం చనిపోవడానికైనా సిద్ధపడి ఉన్నామని అంటే దాని అర్థమేంటి తెలుసా? మనం కూడా ప్రభువుని ప్రేమిస్తున్నామని అర్థం. ప్రభువును ప్రేమించే నీవు నీ సహోదరుని ప్రేమించాలి, నీ కుటుంబాన్ని ప్రేమించాలి, నీ సమాజాన్ని ప్రేమించాలి. దేశాన్ని ప్రేమించేవాడు దేశం కోసం ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అందుకే వాళ్ళని ఏమంటారంటే సైనికులు అంటారు, ఆర్మీ. తెలుసో తెలియక వాడు ఇంగ్లీష్లో చెప్పాడు, ఇండియా ఈజ్ మై కంట్రీ అని. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించున్నాను. దేశాన్ని ప్రేమించేవాడు, దేశాన్ని స్వతంత్రించుకునేవాడు, దేశంలో వారందరూ అన్నదమ్ములు అనుకున్నవాడు ఈనాడు క్రైస్తవుని ఎందుకు చంపుతున్నాడు? ప్రశ్న. ఈనాడు సేవకులను ఎందుకు చంపుతున్నారు? క్రైస్తవులు ఎందుకు చంపుతున్నారు? ఎందుకు మందిరాలు పడగొడుతున్నారు? ఒక క్రైస్తవుడికే కాదు ఆ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కడికి ఉంది కదా. స్కూళ్ళల్లో కులమత భేదముతో ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ అని ఎందుకు చూపిస్తున్నారు? ఈ విషయాన్ని సమాజం ఆలోచన చేయాలి. తోటి సహోదరుని ప్రేమించలేని నీ జీవితంలో నా దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పే హక్కు అర్హత నీకు లేదు తెలుసా? ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దేశాన్ని ప్రేమిస్తున్నారు, దేశంలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నారు. వీళ్ళని ఏమంటాం మనం? వీళ్ళు దేశాన్ని ప్రేమించేవారే అంటారా? వీళ్ళు మతాన్ని ప్రేమించేవారు, మనసును గాయపరిచేవారు, మనుషులు చంపేవారే కదా. అలాంటి వారి దగ్గర మనం ఎలా ఉండాలో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే లాభమే అనాలి. అన్నంతగా చాకచక్యంగా ఖచ్చితమైనటువంటి క్రైస్తవ జీవితం బ్రతకాలి మనం. కుంటోడు పోయి గుంతలో పడ్డట్టు, గుడ్డోడు పోయి గుంతలో పడ్డట్టు ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా నీ బ్రతుకుంటే రేపు ఎవడని వచ్చి పీక మీద నీ కత్తి పెట్టి ఏయ్ యేసుప్రభు విడిచిపెట్టేసాయి, మన దేవుడు ఎవరు అనుకున్నావు అని వాళ్ళ దేవుళ్ళ పేర్లు చెప్పి అంటే సరేలే అయ్యా అని చెప్పేసి అన్నావు అనుకో, నువ్వు అంటే ఒకవేళ ఈ లోకంలో బతుకుతావు కదా, చచ్చిపోతే ఎక్కడికి పోతే తెలుసా? రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా, పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం, పాతాళం ఉన్నది ఘోర పాపుల కోసం, అగ్ని ఆరదు పురుగు చావదు, బగ్గు బగ్గున రగులుచున్నది, అగ్ని ఆరదు పురుగు చావదు, బగ్గు బగ్గున రగులుచున్నది. అబ్రహాము రొమ్మున లాజరు చూస్తున్నాడు, ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. అబ్రహాము రొమ్మున లాజరు కూర్చున్నాడు, ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఏ దారి కావాలి? మార్గాలు దారులు చాలా ఉన్నాయి, దారులు చాలా ఉంటాయి, మార్గాలు చాలా ఉంటాయి. ఏ దారిలో పోతే ఆ గమ్యాన్ని చేరుతాం, అవునా? రెండే రెండు దారులు ఉన్నాయి మానవుడికి, ఒకటి పరలోకము, మరొకటి పాతాళం ఉంది. పాతాళానికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసుప్రభుని నమ్ముకోకుండా ఇష్టానుసారం నీ బతుకుతే రేపు ఖచ్చితంగా చచ్చిపోతావు. హాయిగా ఉంటావు లోకంలో చూడడానికి, కానీ రేపు చచ్చిపోతావు. చచ్చిపోయినాక అగ్ని ఆరని పురుగు చావని యుగయుగాలు మండే అగ్నిగుండం ఉంది.
కానీ కష్టమో నష్టమో వ్యాధి బాధ ఎన్నైనా పరిస్థితులైనా సరే ప్రభు కోసం ఈ లోకంలో నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రాణం మీద వేలాడాడు, దించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, నా కొరకై తిరిగి లేచాడు, ఆయన కోసం నేను బ్రతుకుతానని నువ్వు బ్రతకగలిగితే నువ్వు ఒక రోజున ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకై ప్రాణం మీద వేలాడబడి తన ప్రాణం పెట్టాడు. కారణం ఏంటి అంటే చేదైన మన జీవితాలని మధురముగా మార్చుట కోసమే. బెల్లం కలర్లో ఉండేటువంటి ఒక రాయి తీసుకోండి, ఇంకో సైడ్ ఒక బెల్లం పెట్టండి. దేని మీద ఈగలు ఉంటాయి? బెల్లం మీదనే ఈగలు ఉంటాయి కదా. సేమ్ బెల్లంలాగా ఒకవేళ ఏదైనా పెట్టినా సరే దాని మీద అవి ఉండవు. కారణం ఏంటంటే ఈ బెల్లంలో మధురం ఉంది, ఈ బెల్లంలో మధురం లేదు, చేదు లేదు, ఏం లేదు, ఊరికే ఉందంటే ఉంది. ఈ బెల్లం కానటువంటి బెల్లంలాగా కనపడేటువంటి జీవితం మనం ఉండకూడదు. మనది ఎప్పుడు కూడా అవతల వ్యక్తికి ఉపయోగపడే మధురమైన జీవితంగా ఉండాలనే ప్రభు అయిన యేసయ్య తన శిలువ త్యాగాన్ని శిలువలో ఆయన చేశాడు. కాబట్టి ఆ స్థలము, మారా అనే స్థలము చేదైన మన హృదయానికి గుర్తు, మన పాత జీవితానికి గుర్తు. ఆ నీళ్లు దేవుని యొక్క వాక్యానికి గుర్తు. ఈ నీళ్లు త్రాగినప్పుడు, విన్నప్పుడు, వాటిని ధ్యానిస్తాం మనకు కొంత చేదుగా ఉండొచ్చు, కానీ ఆ మీదట ఇవి మధురంగా మార్చబడతాయి. ఆ తర్వాత చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే శిలువ యాగము చేసిన ఆ శిలువకు గుర్తు. ఎక్కడైతే ఈ శిలువను మోసిన ప్రభువును కలిగి ఉంటారో వారి జీవితాలు మధురంగా మార్చబడతాయి. అందుకే నేను అన్నాను, చేదును మధురంగా మార్చే దేవుడినా. ఏ దేవుడు? చేదును మధురంగా మార్చే దేవుడు. కొంతమంది భక్తులు ఇలా మాట్లాడారు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును అంటున్నాడు. చూడండి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలులట వాళ్ళకున్నటువంటి మంచి స్థాయిని బట్టి, స్థితిని బట్టి వారు ఏం చేశారంట? దేవునిని మర్చిపోయారు, దేవుడి దృష్టికి పాపం చేశారు. వాళ్ళు ఘనత ఉంది మాకు, మేము గొప్పవాళ్ళం అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ ఘనతను నేనేం చేస్తాను? నీచమైన స్థితికి దిగజారుస్తానన్నాడు. మారాను మధురంగా చేసినటువంటి దేవుడు ఉన్నతమైన స్థితిని దరిద్రమైన స్థితిలోకి తీసుకుపోగలడు, దరిద్రమైన స్థితిని ఉన్నతమైన స్థితిలోకి కూడా తీసుకుపోగలడు. బైబిల్లో రాయబడింది, ఏమనుందంటే పెంట కుప్పల నుంచి బీదలను పైకి లేవనెత్తువాడు ఆయనే, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే అని రాయబడింది. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు తీసుకుపోయి రాజసింహాసనం మీద కూర్చోబెట్టలేదా? బానిసలుగా ఉన్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఒక అధిపతులుగా దేవుడు చేయలేదా? ఎక్కడో తల్లిదండ్రులు లేక అనాథగా బ్రతికిన ఎస్తేరును దేవుడు ఒక దేశానికి రాణిగా చేయలేదా? కాబట్టి మన జీవితాన్ని, చేదైన మన జీవితాన్ని మధురంగా మారుస్తాడు. ఆయన దృష్టికి పాపం చేస్తూ అలాగే ఉంటే నీకున్న సంపన్న స్థితి అంతా తొలగించి చి అన్నట్టుగా చేసేటట్టుగా చేస్తాడు దేవుడు. అలా కూడా చేయగలడు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట ఉంది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములు దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపంగాను మార్చుదును. అందరినీ మొలల మీద గోనెపట్ట కట్టుకొన చేయుదును, అందరి తలలు బోడి చేసేదను. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును, దాని అంత్య దినమున ఘోరమైన శ్రమ దినముగా ఉండును అంటాడు. చూడండి, అంటే అన్ని బాగున్నాయి, క్షేమంగా ఉన్నాం అనుకునే లోపల అమాంతంగా దేవుడు ఏం చేస్తాడంట? వాటిని ఎంత తారుమారు చేస్తాడంట. అందుకే కొంతమంది అంటారు, ఎవరితో పెట్టుకుని నాతో పెట్టుకోవద్దు అంటారు కదా. అంటే అర్థమైంది, ఎవరేమైనా వదిలిపెట్టారేమో, ఎవరు ఏమైనా నేను ఏం చేయలేకపోయారేమో, కానీ నాతో పెట్టుకుంటే నీ జీవితమో, నీ చాప్టర్ క్లోజ్ అంటారు చాలామంది. దేవునితో పెట్టుకోవద్దు, దేవుని అపార్థం చేసుకోవద్దు, దేవుని తక్కువ అంచనా అసలు మనం వేయకూడదు. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను నీకు మారు మనసు పొందుటకు సమయం ఇచ్చితిని కానీ నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి నేనేం చేస్తాను? మంచం పట్టిస్తాను, నీ పిల్లలను చంపేస్తాను అన్నాడు దేవుడు. ఇప్పటికైనా మారు మనసు పొందు, నీ పాత బ్రతుకుని మార్చుకో. నీకు మార్చుకోవడం చేత కాదు కాబట్టి నా దగ్గరికి రా, నేను మారుస్తానని దేవుడు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావని అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం.
అంటే దావీదు భక్తుని జీవితంలో ఎప్పుడు చూసిన కన్నీరు, వేదన, కళ్ళంబడి నీరు తప్ప తనకి ఎక్కడ సంతోషం లేదు తెలుసా. కొన్నిసార్లు కొంతమంది వారి బాధలు చెప్తుంటారు. మా ఇంట్లోకి వెళ్తే నాకు బాధ తప్ప ఏమీ లేదంటారు కదా. ఇంట్లోకి వెళ్తే కన్నీరు తప్ప నాకు ఎక్కడ సంతోషం లేదంటారు. నిజమే, దావీదు భక్తుని కూడా ఇదే పరిస్థితి. కానీ తానంటున్నాడు, నా ప్రాణం ఆయన స్తుతించినట్లు, నా ప్రాణం ఆయన గణపరిచినట్లు, నా ప్రాణం ఆయన్ను కొనియాడునట్లుగా నా కన్నీటిని నాట్యంగా దేవుడు ఏం చేశాడు, మార్చేశాడు. ఒక పాట కూడా పాడతాం మనం. ఏంటి ఆ పాట? అద్వితీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన నా ప్రభు, రాజా 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 రాజాతి రాజువు నీవే, దేవా 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 దేవాతి దేవుడవు, రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను కదా. సమస్తం ఇచ్చాడు ఆయన. సమస్తం అంటే కాళ్ళు చేతులు కాదు సుమా, ఆయన శరీరములో ప్రవహించే చివరి రక్త బిందు వరకు యేసయ్య ఏం చేశాడు, నీ కొరకు నా కొరకు సిలువలో కార్చాడు. అది సమస్తం ఇచ్చేశాడు ఆయన. కొంతమంది ఇలా అనుకుంటుంటారు, దేవుడు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, దేవుడు నమ్ముకుంటే పిల్లలు పుడతారు, దేవుడు నమ్ముకుంటే ఇంకా ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు. కానే కాదు, అవన్నీ ఉండొచ్చు. కానీ ముఖ్యంగా యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన కారణం ఒకటే, ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్ళడానికి. ఎక్స్ప్రెస్ బస్ అయినా, ఆర్డినరీ బస్ అయినా, ఎక్స్ట్రాడినరీ బస్ అయినా, హైటెక్ సిటీ బస్ అయినా, ఏ బస్ అయినా సరేగాక శుభ్రంగా కడిగి వాటిని నువ్వు ప్రయాణానికి పంపించావనుకో, దానిలోకి దుమ్ము పడుతుందా లేదా? పడుతుందా? ఇప్పుడు పడినంత మాత్రం దాన్ని ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అని కానీ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ అంటామా? దేని పేరు దానికే. క్రైస్తవ జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకొని కొనసాగుతున్నప్పుడు నిందలు, అవమానాలు, హింసలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. అయినంత మాత్రాన మనం సన్నగిల్లిపోకూడదు. మనం ఒరిజినల్ క్రైస్తవునిగా, ఒరిజినల్ దేవుని బిడ్డగా మనం ఏం చేయాలా? నిలబడాలి. ఎందుకంటే ఆయన సమస్తము మన కోసం ఏం చేశాడు? ఆయన అర్పించాడు. మన కొరకు మన మీద ఆయన వేలాడి మనల్ని మధురంగా మార్చడానికి ఆయన ఇంత గొప్ప త్యాగం చేసిన దేవాతి దేవుడికి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఈ భూలోకంలో లేరు, పరలోకంలో కూడా లేరు అని పరలోకంలో ఉండేటువంటి పెద్దలు ఒప్పుకుంటారు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అన్నారు. హల్లెలూయా. అంటే ఈ పెద్దలు, పరలోకం ఉండే పెద్దలు అంటున్నారు, యేసు ప్రభు వారిని చూసి, నువ్వు ప్రతి జనములో, ప్రతి వంశంలో, ప్రతి జాతిలో ఉన్న ప్రజల కొరకే నువ్వు మాత్రమే రక్తం చిందించావు, నువ్వు మాత్రమే శిలువ మ్రానుపై వేలాడావు, నీ ప్రాణం నర్పించావు, నువ్వు ఒక్కడివే మా పైన అధికారం కలిగి ఉంది, కానీ ఎవరికి మా మీద అధికారము లేదు అన్నారు. ఈరోజు నా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ పైన నా పైన అధికారం ఎవరికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది. అపవాదికి మన మీద అధికారము లేదు. ఒకవేళ అపవాదికి మన మీద అధికారం ఉందంటే మన జీవితం ఏ జీవితం? అది చేదైన జీవితం. యేసు ప్రభువుని మన జీవితంలో అధికారిగా పెట్టుకున్నప్పుడు, యేసు ప్రభు వారిని మనం అధికారిగా కలిగి ఉంటే ఇప్పుడు మన జీవితం ఏ జీవితం? ఇది మధురమైన జీవితం. నిజంగా వాక్యం వింటున్న జీవితంలో చేదైన జీవితంలోనే బ్రతుకుతున్నావా, లేదా మధురమైన జీవితంగా బ్రతుకుతున్నావా? ఒకవేళ చేదైన జీవితం ఒకళ్ళు బ్రతుకుతూ ఉంటే చేదును మధురంగా మార్చగల ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర బ్రతిలాడుకో, ప్రభు దగ్గర నీ పాపం నొప్పుకో. తప్పకుండా నీ జీవితాన్ని ప్రభు ఏం చేస్తాడు? మధురం చేస్తాడు. ఆ మధురం చేయగలిగిన ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా మధురము చేయబడటమే కాదు, కానీ అనేకులకు మనం ఎట్లుండాలి? మధురముగా ఉండాలి.
మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ ప్రేమ. నా తండ్రి ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఎంత మంచి ప్రేమ! కుష్ఠరోగులు ఎక్కడో ఊరు బయట పెడితే యేసుప్రభువు వారిని హత్తుకొని వాళ్ళని ఏం చేశాడు? హత్తుకున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన హత్తుకోకపోతే ఆ కుష్ఠరోగి బాగా అయ్యేవాడు కాదు, తెలుసా? ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరన్నా వస్తే మనోడేనా, మన కులమేనా, మనూరోడేనా, ఆయన గురించి మనకు తెలుసా? ఎన్ని రకరకాల పరిశోధన చేస్తారో. యేసయ్య ఏ పరిశోధన చేయలే. ఆయనకు అర్థమైపోయింది భూలోకంలో మానవులు చెడిపోయారు, చెడిపోయిన మానవుల్ని నా రాజ్యాన్ని చేర్చుకోవాలంటే నేను ఈ భూలోకానికి వెళ్ళి వారి కోసం నా ప్రాణం పెట్టవలసిందే అన్నాడు. ప్రభు అయిన యేసయ్య చెప్పాడు కదా, నా ప్రాణం ఎవ్వడు తీయటం లేదు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం కలదు, దాన్ని పెట్టుటకు కూడా నాకు అధికారము కలగదు. అందుకే యెషయాలు అంటాడు, మృతునిందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే అన్నాడు. ఇలాంటి గొప్ప దేవుడికి ఎవరున్నా చెప్పండి? అలాంటి గొప్ప దేవుని నమ్మిన నీ జీవితంలో ఏదైనా చేదు అనుభవాలు ఉంటే ఆ చేదును మధురంగా మారుస్తూ నిరీక్షణ కలిగి ప్రాణం మీద వేలాడి చనిపోయి తిరిగి లేచిన ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు కొనసాగినట్లయితే తప్పకుండా నీ జీవితాన్ని, లేక మన జీవితాలను దేవుడు మధురంగా మార్చగలడు. ఆమేన్. మన చేదైన జీవితాలని మధురంగా మార్చి అనేకులకు మధురకరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.